వినాయక చవితి సందర్భంగా కాకినాడ రామారావుపేటలో గల ఆదిగురు యోగపీఠానికి చెందిన యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి యోగ శాస్త్రంలో చెప్పబడిన నౌలి అనే ప్రక్రియ ద్వారా తన పొట్ట కండరాలపై వినాయకుని ఆకృతిని ఏర్పరిచి విఘ్నేశ్వరునిపై తన భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సచ్చిదానంద యోగి మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా భక్తులు వారికి నచ్చినట్లుగా అనేక రకాలుగా స్వామివారిపై భక్తిని చాటుకుంటూ ఉంటారు. యోగ శాస్త్రంలో చెప్పినటువంటి నౌలి అనే ప్రక్రియ ద్వారా చిన్న పేగులు పెద్ద పేగులను ఒకే లైన్లోకి తీసుకొచ్చి కండరాలపై వినాయకుని ఏర్పరిచి వినాయకునిపై నాకున్న భక్తి యోగా ద్వారా చాటుతున్నా అని తెలిపారు. ఓం శ్రీ గురుభ్యో నమః. నా పేరు సద్గురు సచ్చిదానంద యోగి, ఆదిగురు యోగపీఠం, కాకినాడ. మీ అందరికీ మొదటిగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి పర్వదినాన ముఖ్యంగా చాలామంది అనేక రకాలుగా వినాయకుని తయారు చేసి ఆ వినాయకుడిపై తమ యొక్క భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. ఒక యోగా గురువుగా మన యొక్క యోగ శాస్త్రంలో చెప్పబడినటువంటి నౌలి క్రియ అనేటువంటి సాధన ద్వారా వినాయకుని యొక్క ముఖం ఆకృతిని ఏర్పరచాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రక్రియ చేయడం జరిగింది. దీన్ని మన యొక్క యోగాలో సక్రియలని ఉంటాయండి. ఇవి శరీరాన్ని ఇంటర్నల్గా శుభ్రపరిచేటువంటి 6 క్లెన్సింగ్ టెక్నిక్స్గా చెప్పబడ్డాయి. అందులో ప్రధానమైనది నౌలి క్రియ. ఈ నౌలి క్రియలో మన యొక్క శరీరంలోని చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల్ని ఒకే లైన్లోకి తీసుకురావడం ద్వారా ఆ వినాయకుని యొక్క తొండం ఆకృతి ఏర్పడుతుంది. సో ఈ విధంగా యోగాతో ఆ ఒక్క విఘ్నేశ్వరుడిపై భక్తి భావాన్ని, అలాగే యోగాపై నాకు ఉండేటువంటి అభిమానాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రయత్నం చేయడం జరిగింది. సో ఈ విధంగా ఈ యొక్క వినాయక చవితిని యోగాతో సెలబ్రేట్ చేసుకోవడం అనేది నాకు చాలా ఆనందాన్ని ఇస్తూ ఉంది. మరొక మారు మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై గురుదేవ్, నమస్తే. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.